I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు You and me both are friends. One second. ఇంకొకసారి నువ్వు నేను ఇద్దరం స్నేహితులం. హ్యాపీనా? సంగీత, అక్క, ఏం చేస్తున్నావు? బావతో మాట్లాడుతున్నానక్క. ఇంకా మాట్లాడింది చాలు, రా పాలు తాగి పడుకుందు గాని. అది కాదక్క, బావా రమ్మని చెప్తున్నానా? ఎందుకక్క పిలిచావు? బావ ఎంత మంచివాడో తెలుసా? ఎవరి మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వారిందలా నాకు చెప్పకు, అర్థమైందా? పద. ఎలా ఉన్నాను మామ్? నీకేంటి బేబీ, అప్సరసలా ఉన్నావు. నువ్వు నా కూతురువి, నీది నా అంశ. థ్యాంక్స్ మమ్మా. సరే సరే, టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. చూసావా వాడెలా తిరిగి మన దగ్గరికొచ్చాడో? నీ అందం ముందు ఎవ్వరైనా సరే మనకి సలాం అనాల్సిందే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మమ్మా. షట్. ఏమైంది బేబీ? ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి మమ్మీ. అందం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ జాన్ ఆఫీస్కి వెళ్ళడానికి డబ్బులు మాత్రం లేవు. ఏంటి మమ్మీ ఇది? ఇలాంటి పరిస్థితుల్లో నేను మిస్ ఇండియా అవ్వడం కాదు కదా, కనీసం మోడలింగ్ ఆఫీస్ కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితికి కారణం చచ్చిపోయిన మీ డాడీ, బయటున్న సంయుక్త. ఆయనేమో కుటుంబాన్ని చూసుకోవడం చేతకాక చచ్చిపోతే, పోయిన ఆయన కోసం బతికున్న మనల్ని రోడ్డు పాలు చేసింది ఆ సంయుక్త. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. అందరికీ నేనున్నాను అంటూ మొత్తం చూసుకుంటానంది కదా, వెళ్ళి దాన్ని అడుగు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళు. ఓకే మమ్మా. నాన్న, ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బ్రతకడానికి డబ్బులు అవసరం. అవి ఎలాంటి తప్పుడు పని చేయకుండా నీతి నిజాయితీగా సంపాదిస్తే మనం చేసే పని ఎంత చిన్నదైనా మన విలువ పెరుగుతుందే తప్ప తరగదు అన్న మీ మాటలతో నేను బైక్ రైడర్గా జాయిన్ అయ్యాను. అందులో వచ్చిన డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను. కారణం, మనం ఇక్కడికి అనుకోకుండా వచ్చిన అతిథులం. మనం అడిగినా అడగకపోయినా అత్తయ్య వాళ్ళు మనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఇలా ఇవ్వడం మన కనీస బాధ్యత.
అత్తయ్య, ఏంటి సమయం? ఏం కావాలి? నాకేం వద్దత్తయ్య. నేనే మీకిద్దామని పిలిచాను. ఏంటమ్మా అది? ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి. డబ్బులా? ఎందుకమ్మా? పర్వాలేదు, ఉంచండి అత్తయ్య. నేను నిన్న చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను. అందులో వచ్చిన డబ్బులు ఇవి. నాకెందుకమ్మా నీ డబ్బులు? నీ సంపాదన నీ దగ్గరే ఉండనివ్వు. ఉహుం, లేదత్తయ్య. ఈ డబ్బులు మీకివ్వడమే కరెక్ట్. నాకివ్వడం ఏంటమ్మా? అవునత్తయ్య, అనుకోకుండా వచ్చి మీకు బరువయ్యాం. మీరు కూడా ఎంతని భరించగలరు? మేమిక్కడ ఉన్నన్ని రోజులు మేము మీకు ఇస్తాం అత్తయ్య. ఏంటమ్మా ఇది? మీరు ఉన్నన్ని రోజులు నేను మిమ్మల్ని చూసుకోలేనా? చెప్పు. నా తమ్ముడి పిల్లలు, భార్య, మీరందరూ నాకు భారం అవుతారా? ఇలా మాట్లాడితే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది. అయ్యో అత్తయ్య, మీ మనసు నొచ్చుకోవాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో నేను మీకు ఇవ్వడం లేదు అత్తయ్య. అలా అని ఏం చెప్పకుండా ఏం ఇవ్వకుండా కూడా ఉండలేం కదత్తయ్య. ప్లీజ్ ప్రాక్టికల్గా ఆలోచించి ఈ డబ్బులు తీసుకోండి. ఈ పొగరుకి ఏం తక్కువ లేదు. ఏదైనా హెల్ప్ అడగడానికి పొగరు. ఇలా ఆత్మాభిమానం పేరుతో డబ్బులు ఇవ్వడం, ఇదంతా పొగరు. అత్తయ్య, తీసుకోండి అత్తయ్య, ప్లీజ్. అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడు. అతను ఒకసారి కలిసి ఇప్పుడు చేస్తున్న దానికంటే బెటర్ జాబ్ ఏమైనా ఉందేమోనని కనుక్కుంటాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అక్క, ఏం చేస్తున్నావు? డబ్బులు అవసరం ఉంది, తీసుకున్నాను. అడిగి తీసుకోవచ్చు కదా. అయినా వీళ్ళు ఇవ్వాల్సిందే కదా. అయినా ఇప్పుడు ఏమైందని? మనమంతా ఇంట్లో ఉంటున్నప్పుడు మనల్ని చూసుకునే బాధ్యత కూడా వీళ్ళదే కదా.